బ్రేకింగ్ న్యూస్. వికారాబాద్ జిల్లా తాండూరులోని ఇందిరమ్మ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. గౌరమ్మ అనే వివాహిత తన 6 ఏళ్ల బాబుతో సహా ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఫిరోజ్ని ప్రేమ వివాహం చేసుకున్న గౌరమ్మ గత కొంతకాలంగా బాబుతో సహా భర్తకు దూరంగా ఉంటుంది. అయితే జీవితంపై విరక్తి చెంది కొడుకుతో సహా తల్లి ఆత్మహత్య చేసుకున్నట్టుగా అనుమానిస్తున్నారు. గౌరమ్మ తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి పాపన్న అందిస్తారు. పాపన్న, చెప్పండి, ఇటు వివాహిత ఆత్మహత్యకు సంబంధించి ఏమైనా రీజన్స్ తెలిసాయా? అసలు పోలీసులు ఎటువంటి దర్యాప్తు చేస్తున్నారు? ప్రసన్న, ఈ రోజు గౌరమ్మ తనతో పాటు తన కుమారుడు ఇద్దరు కలిసి ఆత్మహత్యకు సంబంధించి అయితే ఆ గౌరమ్మ మానసికంగా కూడా గత కొన్ని రోజులుగా ఇబ్బంది పడుతున్నట్టు కూడా తెలుస్తుంది. దాంతో పాటే తన జీవితం మీద విరక్తి కలిగి ఆత్మహత్య చేసుకున్నట్టు కుటుంబ సభ్యులైతే ప్రాథమికంగా చెప్తున్నారు. ఎందుకంటే గౌరమ్మకు ఇది రెండో పెళ్లి, అంటే మొదటి పెళ్లి వెంకటయ్య అని దగ్గర బంధువుతో జరగగా కొన్ని రోజులకే వారు విడాకులు కూడా తీసుకోవడం జరిగింది. తర్వాత గౌరమ్మ ఫిరోజ్ అనే వ్యక్తితోటి ప్రేమ వివాహం చేసుకోవడం తోటి సేమ్ అదే సిచ్యువేషన్ కూడా, అంటే మొదటి వివాహంలో ఏదైతే భర్తతోటి ఇబ్బందులు ఎదుర్కొని భర్తను దూరం చేసుకుందో, రెండో వివాహం ప్రేమ వివాహం అయినప్పటికీ కూడా అదే రీతిలో ఆ ఫిరోజ్ అనే వ్యక్తి తనను ఇబ్బంది గురి చేయడం తోటి ఆ ఫిరోజ్ కూడా దూరం ఉంటూ తను ఒంటరిగా బ్రతుకుతుంది. అయితే ఇదే క్రమంలో ఈ గౌరమ్మ వాళ్ళ పేరెంట్స్ తోటి కూడా దగ్గర ఉంటూ తనకు తాను ఒంటరిగా జీవించడం తోటి తన కొడుకు 6 సంవత్సరాల కొడుకును పట్టుకొని ఏదో పని చేసుకుంటూ కూడా జీవితాన్ని లాక్కుంటూ రావడం జరుగుతుంది. ఇదే సందర్భంలో అటు రెండు పెళ్లిలు కూడా వైఫల్యం చెందడం, దాంతో పాటు అనారోగ్యం పాలు కావడంతో పాటు కూడా ఇలాంటి రకమైన కొన్ని కారణాల వల్ల అయితే ఈ రోజు తన కొడుకు ఒంటరి కాకుండా నాతో పాటు తీసుకెళ్తాన్న కారణంతో అయితే ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తుంది ప్రసన్న.